కేటీఆర్ అరెస్ట్ అంటూ మొత్తం పెద్ద ఎత్తున అయితే ప్రభుత్వం లీకులు ఇస్తుంది. పోలీస్ శాఖ కూడా లీకులు ఇస్తుంది. గత రాత్రి కూడా మొత్తం కేటీఆర్ ఇంటి దగ్గర పెద్ద హంగామా జరిగింది. కార్యకర్తలంతా కేటీఆర్ వద్ద ఉండడం. అర్ధరాత్రి కేటీఆర్ అరెస్ట్ అంటూ పెద్ద హైడ్రామా కూడా నడిచింది. ఇదే కేటీఆర్ అరెస్ట్‌కి సంబంధించి మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ నేత క్రిషాంక్ ఉన్నారు. అన్న ఏంటి అసలు ఏ సెక్షన్‌ల కింద కేటీఆర్‌ని అరెస్ట్ చేసే అవకాశం ఉంది? అంటే ఒకటండి ఇవాళ ఇప్పటి వరకు కూడా అక్యూజ్డ్‌గా పెట్టలేదు. రిమాండ్ రిపోర్ట్‌లో పెట్టి ఒక కట్టుకథ అల్లడం జరిగింది. జనరల్లీ ఇది ఎట్లుంటదంటే వన్ సైడ్ అఫేర్ ఉంటది మొత్తం గూడా. అందులో ఎవరినైతే ఆరోపణలేసి పట్టుకున్నారో కన్ఫెస్డ్ అని రాసేస్తారు. ఆల్రెడీ పట్నం నరేంద్ర రెడ్డి ఏదో కన్ఫ్యూజ్ చేశాడు. సో మీడియాకి అదే లీక్లు ఇస్తున్నారు. ఆల్రెడీ కేటీఆర్ చెప్తున్నా నేను చెప్పేసిన లేకపోతే నేను సురేష్ చెప్పిన అట్లా అంటే ఒక కన్ఫ్యూజ్ స్టేట్మెంట్ అనేది బయటకు వస్తుంది. సాధారణంగా ఈ పోలీస్ వాళ్ళ రిపోర్ట్స్, రిమాండ్ రిపోర్ట్స్ అనేటివి జనరల్లీ ఏ కేసు అయినా కూడా కన్ఫెస్డ్ అనే రాస్తారు. ఇప్పుడు చూడండి ఆయనను పట్టుకొని పోయేటప్పుడు కూడా మీడియా ముందు, మీ కెమెరాస్ ముందు ఆ పోలీస్ ప్యాటర్న్లో ఉండి కూడా చాలా స్పష్టంగా తను మాట్లాడుతున్నాడు. తను పోరాటం చేస్తున్నాడు. లోపల పోయి ఎందుకు కన్ఫెస్ చేస్తారండి? ఏమైనా ఒత్తిడి పెట్టినరా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు? పోనీ అదే బయటికి మీడియాకు మాట్లాడితే తెలుస్తుంది కదా. ఇలా నిజాలు రావద్దు, ఆధారాలు బయటికి రావద్దనే కదా అక్కడ మీరు గమనించండి ఇంటర్నెట్ని షట్ డౌన్ చేసిరు. ఇంటర్నెట్ ఉంటే కొడంగల్లో ఇప్పుడు మీలాంటి ఛానల్స్ అందరూ కూడా అక్కడికి పోయి అక్కడ ఉన్న ప్రజలతో మాట్లాడతారు, రైతులతో మాట్లాడతారు, నిజాలు బయట చెప్తారు. ఎవరిని రెచ్చగొట్టిరా లేదా, అసలు వాళ్ళంతటా వాళ్ళే కొన్ని నెలల నుంచి ఇవి ధర్నాలు చేస్తున్నారా, ఇవన్నీ కూడా వాళ్ళు మాట్లాడతారు. అది రావద్దు అనేసి అక్కడ ఇంటర్నెట్ షట్ డౌన్ చేయడం జరిగింది. నంబర్ 1. నంబర్ 2, ఇలా అటెంప్ట్ టు మర్డర్ పెట్టడం జరిగింది దానిలో. నిజంగా ఎంత దారుణము అని అంటే అసలు పట్నం నరేందర్ గారు వారు చేసిన తప్పేంటిది? వారు ఏమని అన్నారు? రైతులు పోరాటం చేస్తే సంఘీభావం చెప్తున్నారు. గతంలో రేవంత్ రెడ్డి గారు ప్రగతి భవన్ని మావోయిస్టులు బాంబులు పెట్టి కూల్చాలని అనలేదా? మరి దానికే ఎన్ని కేసులు పడాలి రేవంత్ రెడ్డి గారి మీద? రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దాని మీద కేసీఆర్ గారిని చంపేయాలి, ఇవన్నీ అటెంప్ట్ టు మర్డర్లే పడాలి కదా. ఈ మొన్న కూడా మాట్లాడారు కదా సావును కోరుకుంటూ కేసీఆర్ గారికి. సో ఇందులో కూడా లీగల్ శాంక్టిటీ లేదు, నిలబడేది కూడా ఏం లేదు. కానీ ఒకటి ఏంటంటే సాడ్లీ మన జ్యుడిషియరీలో ఏమొస్తుందంటే రిమాండ్కి పంపించినప్పుడు ఇవన్నీ కూడా దే విల్ నాట్ కమ్ ఫర్ ట్రయల్. ఒక ముద్దాయిని ముందు పెట్టినప్పుడు, జడ్జి గారి ముందు పెట్టినప్పుడు రెండే ప్రశ్నలు అడుగుతారు. ఇక్కడ ఎక్కడ కూడా నువ్వు గిల్టీయా నాట్ గిల్టీయా అని ఇప్పుడు రాదది. అది విచారణలో, అది కూడా ఎప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఛార్జ్ షీట్ చేసిన తర్వాత, కొన్ని నెలల తర్వాత ఛార్జ్ షీట్ చేసిన తర్వాత అప్పుడు అక్యూజ్డ్ని ఎవరి మీద అయితే ఆరోపణలు ఉన్నాయో వాళ్ళను ఆర్ యూ గిల్టీ ఆర్ నాట్ గిల్టీ, మీరు తప్పు చేసిర్రా లేదా. నాట్ గిల్టీ అని అన్నారు అనుకోండి, అక్కడికి వెళ్ళి ట్రయల్ మొదలవుతుంది. గిల్టీ అయితే సింపుల్గా ఒప్పుకున్నట్టు అయిపోతుంది. సో అట్లాంటి ప్రధాన నిందితుడున్నాడు సురేష్, అతను 40 సార్లు పట్నం నరేంద్ర రెడ్డికి మాట్లాడాడు, కేటీఆర్తో 5 సార్లు మాట్లాడాడు ఫోన్లో అని చెప్పేసి, దాడికి ముందు దాడికి తర్వాత మాట్లాడాడని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది, మంత్రులు చెప్తున్నారు. ఇప్పుడు మీరు మీడియా అండి, నా ఇంట్లోకి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చారు. నేను మీకు ఫోన్ చేయనా? నేను ఫోన్ చేస్తా కదా. ఎందుకు? అధికార పక్షంలో ఉన్న యంత్రాంగము మా మీద ఒత్తిడి పెడుతున్నప్పుడు ఒక సామాన్యునిగా ఎవరి వైపు చూస్తాం? ఇద్దరి వైపు చూస్తాం. అయితే ప్రతిపక్షం వైపు చూస్తాం, లేకపోతే మీడియా వైపు చూస్తాం. సో ఫోన్లు చేసిండ్రు. ఫోన్ చేస్తేనే తప్పేమైపోయింది? ఏదో వాళ్ళ దగ్గర నిజంగానే ఏదో ఫోన్ ట్యాపింగ్ చేసుకొని ఏదో రికార్డు ఉన్నది అనే విధంగా ఇవాళ ఎందుకు చేస్తున్నారు? ఫోన్లు చేస్తారు. డొనాల్డ్ ట్రంప్కి చేస్తే తప్పవుతుంది, నరేంద్ర మోదీ గారికి చేస్తే తప్పైపోతుంది. స్థానిక నాయకుడు, అక్కడి ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి తనకే ఫోన్ చేసిండు కదా. ఫోన్ చేసినంత మాత్రాన అక్కడ వేల మందికి ఇప్పుడు ఈ కట్టుకథ చూడండి మీరు. అక్కడ రియాక్ట్ అయిన వాళ్ళు దాదాపు 500 నుంచి 1000 మంది దాకా అక్కడ ఉన్నారు, అన్ని గ్రామాల వాళ్ళు, వాళ్ళందరూ కూడా. అంటే ఒక్క సురేషే అక్కడ నిమిషాల్లో ఈ 42 ఫోన్ కాల్ మధ్యలోనే ఇంతమందిని వాళ్ళనందరినీ కూడా రెచ్చగొట్టేటట్టు చేసిండా? అక్కడ అంత పోలీస్ యంత్రాంగం ఏం చేస్తున్నది? పబ్లిక్ హియరింగ్ ఎవరు కండక్ట్ చేసిర్రు? ప్రభుత్వం కండక్ట్ చేసింది. కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టరు, డిప్యూటీ కలెక్టరు, జాయింట్ కలెక్టరు, ఎంఆర్ఓలు, ఆర్డీఓలు. ఎంతో చెప్తున్న వర్షన్ ఏంటంటే ఆల్రెడీ సురేష్ అనేటోడు, ఆ సురేష్ అనే వ్యక్తి మొత్తం ప్రీ ప్లాన్గా కర్రలు రాళ్ళు అన్నీ సెట్ చేసి పెట్టుకున్నాడు. కలెక్టర్ని కావాలని పిలిపించారు, అధికారులను పిలిపించారు. సో ప్రీ ప్లాన్డ్గా చేశాడని చెప్పేసి పోలీసుల వర్షన్. ఇవాళ ఇంటర్నెట్ షట్ డౌన్ని క్యాన్సిల్ చేసుకొని ఒక 1000 మందిని ఎవరైతే వాళ్ళందరూ ఉన్నారో వాళ్ళందరిని అనుమని చెప్పండి. పోలీస్ వర్షన్ డెఫినెట్గా పోలీస్ ప్రభుత్వం తరఫున చెప్తుంది, అక్కడ ఉన్న రైతులకు వ్యతిరేకంగా చెప్తుంది, అవసరమైతే దాన్ని బీఆర్ఎస్గా చిత్రీకరిస్తుంది. ఎందుకు? సింగూరు బార్డర్లో రైతులు కొట్లాడిరండి నరేంద్ర మోదీ గారి చట్టాలకు వ్యతిరేకంగా. వాళ్ళని ఏమన్నారు? ఖలిస్తానీలు అనలేదా? టెర్రరిస్ట్ అనలేదా? ఇది ప్రభుత్వం యొక్క వాళ్ళ భాషనే అది. ఇవాళ అదే చేస్తున్నారు. మీరు అదే అక్కడున్న రైతులతో అనిపియండి.
సురేషే ఇక్కడ రాళ్ళు పెట్టిండు, సురేషే కర్రలు పెట్టిండు, ఆ 1000 మంది కాదు 500 మంది కాదు, సురేషే మహిళల్లాగా దుస్తులు వేసుకొని సురేష్ ఒక్కడే ఇసిరిండు, అన్నీ ఆయన్నే చేసిండు అని చెప్పండి. ప్రాక్టికల్గా ఏమన్నా ఉన్నదా మీరు చెప్తున్న దాంట్లో? పోనీ ఇదొకటి. దీనికంటే కొన్ని వారాల ముందు అక్కడ ఎంఆర్ఓని బాయ్కాట్ చేయలేదా? దీనికంటే ఇంకొన్ని వారాల ముందు ఒక కాంగ్రెస్ నాయకుని తాళమేయలేదా? కొన్ని నెలల నుంచి అక్కడ ధర్నాలు జరగలేదా? అవన్నిట్లో సురేష్ ఉన్నాడా? అసలు సురేష్ విజువల్స్ ఏం చూపెడుతున్నారు చెప్పండి? ఇప్పటి వరకు ఒక్క కర్రతోనో రాయితోనో ఏదన్నా దాంతోనో లేకుంటే కనీసం దాడి చేస్తున్నట్టు ఏదైనా విజువల్ చూపెట్టిరా? ఆయన నిలబడి మాట్లాడుతున్నాడు. మాట్లాడితే తప్పైపోయిందా? ఆయనకు భూమి లేదు అనేది ఒకటి అంటున్నారు. ఇలా మీరున్నారండి, మీ తండ్రి గారి పేరు మీద ఒక 5 ఎకరాలు ఉంటాయి, అది మీ పేరు మీద ఇంకా రిజిస్ట్రేషన్ కాలేదు, విరాసత్ కాలేదు అనుకుందాం. మీ ఫాదర్ చనిపోయినరు లేకపోతే వాట్ ఎవర్ ఉన్నా కూడా ఇంకా మీకు కాలేదు. అయితే మీకు ఆ 5 ఎకరాల్లో హక్కు ఉండదా? సో డెఫినెట్గా ఉంటుంది కదా. ఇవాళ సురేష్ కూడా తన తండ్రి కన్నా భూమి ఉన్నది. సో సురేష్కి భూమి లేదు. ఐజీ చేయాల్సిన పని ఏంటిది? మీరు ఏం చేస్తున్నారు? ఇవాళ సురేష్ క్యారెక్టర్ని టార్గెట్ చేయడం కాదు, కేటీఆర్ గారిని ఇలా లాగడం కాదు. ఏది దొరికితే కేటీఆర్ ఆ ఫోన్ పోలీస్ డిపార్ట్మెంట్ యంత్రాంగం పని సెక్యూరిటీ, లా అండ్ ఆర్డర్. వాళ్ళు ఏదైనా చేస్తే కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేయించిండు. ఒక అంతర్జాతీయ క్రీడను తీసుకొని వస్తే ఫార్ములా ఈలో స్కామ్ చేసిండు. రకరకాలు అంటే ఏది నోటికి వస్తే ఇవాళ ఒక విచారణ చేస్తున్న పోలీసులు ముందే ఎందుకు పసిగట్టలేదు? మరి అక్కడ ఒక గొడవలు జరుగుతాయి లేకపోతే దాడి జరుగుతాయి అనేది ఒక ఇంటెలిజెన్స్ అయితే ఫెయిల్యూర్గా మనకు అనిపిస్తుంది కదా. 100% కదా ఇంటెలిజెన్స్ ఫెయిల్యూరు. మీకు పబ్లిక్ హియరింగ్ అండి, పబ్లిక్ హియరింగ్, ఎందుకంటే నేను మైనింగ్ డిపార్ట్మెంట్ చైర్మన్గా చేసినాను. పబ్లిక్ హియరింగ్ అయినప్పుడు ఇస్తాయార్లు వస్తాయి, పేపర్లో అడ్వర్టైజ్మెంట్లు పడతాయి, పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం అక్కడ ఉంటుంది. కలెక్టర్ పక్కన అసలు మీకు కనబడ్డరా? సిబ్బంది కనబడ్డరా? ఎవరు లేరు. ఆయన పర్సనల్ గన్మెన్లు మనకు కనబడలేదు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కనబడలేదు. ఇక్కడ అసలు నిజంగా కుట్రకోణం వీళ్ళందరూ కలిసి స్కెచ్ చేసిరా అని డౌట్ వస్తుంది. ఎందుకంటే 8 నెలల నుంచి అక్కడ ధర్నాలు అవుతుంటేనంట సురేష్ ఒక్కోడు తప్పుదో పట్టించిండంట. కలెక్టర్ గారిని సురేష్ చెప్పి అక్కడ ఉన్నారు, అక్కడికి రండి అని చెప్పిరంట. నమ్మే శక్యంగా ఉందా? ఇంత వ్యవస్థలో కలెక్టర్ గారు ఎవరిది వింటారు? పంచాయత్ సెక్రటరీలు, విఆర్ఓలు, ఎంఆర్ఓలు, కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు ఇందరిని వదిలేసి సురేష్ మాట విన్నాడు అంటే మనం నమ్మేటట్టు ఉన్నదా అండి? చెప్పడానికి కూడా ఏమన్నా ఉండాలి. అంటే నిజంగా ఈ గొడవ జరుగుతుంది అని వాళ్ళే అట్లా ఎంకరేజ్ చేసి కలెక్టర్ గారి మీద అయ్యింది, అధికారుల మీద దాడి అయింది అని రుద్ది. అసలు నాకు ఇంకో డౌట్ ఉందండి, ఇందులో ఒక 10-20 మంది కాంగ్రెస్ వాళ్ళే అందులో దూరినట్టున్నారు, మనకు తెలియదు. అంత గ్రామస్తులు నిరసన చేస్తారని తెలుసు కదా. 8 నెలల నుంచి నిరసన అవుతున్నప్పుడు ప్రజాభిప్రాయ సేకరణ, మొన్న గో బ్యాక్ అదాని సిమెంట్ రామన్నపేట్ కాలేదా నిరసన? సేమ్ ఇక్కడ నిరసన అవుతుందని తెలుసు. అందులో 10-20 మంది కాంగ్రెస్ వాళ్ళు చొరబడ్డరు, హింస చేసిర్రు. కలెక్టర్ గారికి సానుభూతి వస్తుంది, రైతులకు వ్యతిరేకత వస్తుంది. రైతులు కలెక్టర్ మీద దాడి చేస్తారా అని ఇంట్లో ఒకళ్ళని ఇద్దరిని బీఆర్ఎస్ వాళ్ళని ఐడెంటిఫై చేద్దాం, దీనికి రాజకీయ రంగు పూసేద్దాం. ఇవాళ అదే జరుగుతుంది. అందుకే ఇంటర్నెట్ బంద్ చేసిర్రు, నిజాలు బయటికి రావద్దని. సింపుల్. ఇక్కడ మొత్తం టాపిక్ అయితే డైవర్ట్ అయిపోయింది. ఏదైతే ఫార్మాసిటీకి సంబంధించి రైతుల భూములకు సంబంధించి వాళ్ళు లాక్కోవడం ఇదంతా పక్క పెట్టి కేటీఆర్ కుట్ర లేకపోతే బీఆర్ఎస్ కుట్ర అని చెప్పేసి ఒక ఎక్స్పోజ్ చేస్తున్న ప్రయత్నం చేస్తారు. ఎగ్జాక్ట్లీ. అసలు చర్చ ఏంది? నువ్వు ఫస్ట్ ఫార్మాసిటీ రద్దు అని అన్నావు, భూములు ఇచ్చేస్తానన్నావు. తర్వాత మళ్ళీ లేదు ఫార్మా క్లస్టర్స్ తీసుకొని వస్తాను, మళ్ళీ గౌరవ కోర్టు హైకోర్టు నేను అడిగితే లేదు ఫార్మాసిటీ ఉంది అని అంటావు. నీకు లేని స్పష్టత. ఇవాళ మీ అల్లుని మ్యాక్స్ బిఎన్ ఫార్మా నిన్న చూడండి, నువ్వు రైతుల విషయం మీద లేని బాధ, నీ సొంత నియోజకవర్గం, నీ అల్లుని కంపెనీ పేరు బయటికి రాగానే టక్కని నువ్వు మెడికోవర్ వాళ్ళతో ప్రెస్ మీట్ పెట్టిస్తావు. ఎంత స్పీడు డిఫెన్స్ కోసం. మరి అదే ఆ రైతుల కోసం మాట్లాడండి, దాని గురించి మాట్లాడండి. నువ్వు పోయి ప్రజా దర్బార్లు అవి ఇవని అంటావు కదా, అదెందుకు చేస్తలేరు? ఇవాళ అది చేయండి. సో ఒకటి ఏంటంటే అసలైన అజెండా నుంచి డైవర్ట్ చేయాలంటే క్యారెక్టర్ టార్గెట్ చేయాలి. ఇందులో ప్రతి దానికి దొరికింది మీకు కేటీఆర్ గారు. రాష్ట్రంలో ఏది జరిగినా కూడా కేటీఆర్ని ఎట్లా ఆపాలి? ఎందుకు? రోజు నీ స్కామ్లు బయటికి తీస్తున్నాడు, ఆధారాలతో బయటికి తీస్తున్నాడు. నువ్వు ఇందులో ఒక్క ఆధారం అన్న చూపెట్టగలిగినా? చలో ఒకటి చెప్దాం. ఇవాళ మీ దగ్గర అందరి ఫోన్లు ఉన్నాయి కదా, రికార్డులు బయట పెట్టండి, ఏం మాట్లాడినరో బయట పెట్టండి, ఎట్లా రెచ్చగొట్టిరో చెప్పండి. ఇవాళ లేని దానికి ఒక ఆధారం పీధారం లేని దానికి కుట్ర కోణాలు అంటున్నారు. మరి కేటీఆర్ గారు ఎన్ని ఆధారాలు చూపెట్టిరండి? బావా బామ్మడిది రేవంత్ రెడ్డి గారిది, వాళ్ళ బావమడిది 1137 కోట్లది అమృత్ స్కామ్ ఆధారాలతో సహా చూపెట్టిండు. నిన్న మ్యాక్స్ బిఎన్ ఫార్మా అల్లుని కంపెనీ ఆధారాలతో సహా చూపెట్టిండు. స్వచ్ఛ బయో 1000 కోట్లు అమెరికాకు పోయి బ్రదర్తో చేసుకున్నావు, ఆధారాలతో సహా బయట పెట్టిండు. ఒకటి కాదు రెండు కాదు, మెగాని ఈస్ట్ ఇండియా కంపెనీ అన్నావు,
రాఘవ కన్స్ట్రక్షన్స్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిది ఆధారాలతో బయటికి పెట్టిండు. ఇన్ని ఆధారాలు బయటికి పెట్టిండు. చెయ్యి, నువ్వు వీటి మీద చెయ్యి. నిజంగా ధైర్యం ఉంటే నువ్వు క్లీన్ చిట్ తెచ్చుకో, వీటి మీద విచారణ చేపి కేంద్రాన్ని అడుగు, చేయండి నా దాని మీద విచారణ అని. ఇది కాకుండా ఉట్టిగానే ఆయన ఈగో మసాజ్, ఈగో సాటిస్ఫై ఏమవుతుందంటే కేటీఆర్ గారిని జైలు ఎత్తే ఆయన సాటిస్ఫై అవుతాడు. కానీ ఇట్లాంటివి చేస్తే మాకే లాభం అవుతుంది. ఇలా మేమందరం కూడా వాస్తవానికి మాకు రోజు ఒక ఇష్యూ ఇస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఆయన పాలన ఎంత విఫలమైందంటే ఇంత హడావిడి. మీకు చూడండి, ఫస్ట్ ఇయర్ ఆఫ్ ఆపోజిషన్లో బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో కానివ్వండి, గ్రామాల్లో కానివ్వండి, రోడ్ల మీద కానివ్వండి, అంతటా బీఆర్ఎస్ ఇంత చర్చకు వస్తుంది అని అంటే డెఫినెట్గా రేవంత్ రెడ్డి పాలన విఫలమైంది అని స్పష్టంగా అర్థమవుతున్నది కదా. అంటే కేటీఆర్ కూడా ఆల్రెడీ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. కేటీఆర్ అవసరమైతే జైలుకి వెళ్తా, యోగా చేస్తా, బయటకు వచ్చి పాదయాత్ర చేస్తా అని చెప్పేసి. సరే, పాదయాత్ర అనేది రెగ్యులర్గా మూసి కానివ్వండి, ఎన్నో ఇష్యూస్ మీద కూడా రెగ్యులర్గా అందరూ పిలుస్తున్నారు. మేము ఒకటే చెప్పాలనుకుంటున్నాం, మేమేమి 50 లక్షల సంచితోని మేమేమి రెడ్ హ్యాండెడ్గా దొరికిన వాళ్ళం కాదు. మేమేం పీసీసీ ప్రెసిడెంట్ డబ్బులతో కొనుక్కున్న వాళ్ళం కాదు. మేమేమి రాహుల్ గాంధీకో ఏఐసీసీకో మూటలు ఇచ్చి ముఖ్యమంత్రి పదవి తెచ్చుకున్న వాళ్ళం కాదు. నికార్సైన ఉద్యమకారుడు, ఉద్యమాలు చూసిన వ్యక్తి, రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేసిన వ్యక్తి, ప్లేన్గా ఉన్నాడు కాబట్టి భయపడతలేడు. వేసుకుంటావు జైల్లో, చలో వేసుకో, ఎదుర్కొంటాం, దాన్ని సిద్ధంగా ఉన్నాం. డెఫినెట్గా అది అయిన తర్వాత మాత్రం ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో వెళ్ళి ప్రజల పక్షాన, ఎందుకంటే అన్ని సెగ్మెంట్స్ ఇవాళ నువ్వు రైతు బంధు గురించి మాట్లాడతలేవు, రుణమాఫీ గురించి మాట్లాడతలేవు, 2500 మహిళల గురించి మాట్లాడతలేవు, నువ్వు యువత అశోక్ నగర్ వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేస్తావు, బెటాలియన్లను డిస్మిస్ చేస్తావు. వీళ్ళందరూ అయితే డెఫినెట్గా వీళ్ళందరూ కేటీఆర్ గారితో పాటు కలిసి నడవడానికి సిద్ధంగా ఉన్నారు. సో ఈ జైలు అనే ఫేజ్ కూడా అయిపోతే దానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా కేవలం రేవంత్ రెడ్డి కక్ష కట్టి మాత్రమే ఇదంతా చేస్తున్నాడు. దీంట్లో ఎలాంటి ఎలిగేషన్స్ లేవు. ఖచ్చితంగా కేటీఆర్ వెళ్ళినా కూడా ఖచ్చితంగా బయటకు వస్తాడు. మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఏదైతే ఈ వర్గాలకు సంబంధించి రైతు బంధు కానీ, లేకపోతే ఉద్యోగస్తులు కానీ, లేకపోతే నిరుద్యోగులకు సంబంధించి చాలా ఇష్యూస్ ఉన్నాయి. వాటన్నిటి మీద ఖచ్చితంగా వాళ్ళందరితో కలిసి పాదయాత్ర చేస్తాడు. ఎందుకంటే రానున్న రోజుల్లో కూడా కేటీఆర్ ఈ ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వ వ్యతిరేక విధానాన్ని ఫస్ట్ నుంచి కొట్లాడుతున్నాడు. కాబట్టి కేవలం రేవంత్ ఈగో సాటిస్ఫై చేసుకోవడానికి మాత్రమే ప్రతి దాంట్లో కేటీఆర్ని ఫ్రేమ్ చేయాలని ట్రై చేస్తున్నాడు. ప్రతి దాంట్లో కేటీఆర్ని జైలు పంపించాలనే ఆలోచనతోనే రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఇప్పటికైనా ఇవన్నీ బంద్ పెట్టి ఏదైతే నువ్వు ఇచ్చిన హామీలను మాత్రమే అమలు చేయాలని చెప్పేసి క్రిషాంక్ చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ రాజుతో సురేష్, సిగ్నల్ టీవీ, హైదరాబాద్.